విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఏంటి ఆ విజ్ఞాన విషయము ఏంటి? ఆయన హృదయ ధ్యానం దేని గురించి వివేకమును గూర్చినదై ఉంది అని జెప్తున్నాడు. ఆ విషయాలు ఏంటి అని మనం తర్వాత వచనాలు చూస్తే, ఎవడును ఏ విధము చేతన ఏడో వచనం. ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. ఇక్కడ మనం ఈ చాలా వచనాల తర్వాత చూస్తే ఒక ధనం అంటే ధనం సంపాదించి వారు ఆ ధనమే సమస్తము చేయగలదు. మాకు దేవుడు అవసరం లేదు. ఈ ధనం ఉంది మాకు. వాళ్ళు సిరినే సేవించినట్టు మనం చూస్తాం. అంటే ధనం ఉంటే చాలు అని మేబీ అక్కడ కీర్తనకారుడు వాళ్ళని ఉద్దేశించి రాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో, మనం గూడా దేని మీద మన హృదయాలు మనం ఆనుకుంటున్నాం అనేది అంటే నన్ను క్వెషన్ చేసుకునేలా అనిపిచ్చాయి. సో, మనం గూడా అనుకోవచ్చు. ఎవడును ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. 8వ వచనం గూడా వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. సో, మనం ఏదో చేయాలనుకున్న అది మన ప్రయాసంతా వ్యర్థము. వా 9లో వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. సో, దాన్ని ఎవరు చెల్లించలేరు అనేది నాకర్థమైంది. అది మన ప్రయాస వ్యర్థం. అయితే రక్షణ దేవుని నుంచి మాత్రమే వస్తది. అది కృప వల్లనే రక్షింపబడతారు. అది ఉచితము రక్షణనేది. తర్వాత మనం చూస్తే సో, ఈ కంపారిజన్ అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు ధనం మీద తన మనస్సు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది. తర్వాత 16వ వచనంలో గూడా ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. సో, ఇక్కడ ఈ విషయాలన్నీ గూడా మనల్ని ఒక్కసారి మనం దేని మీద మన మనసుని పెట్టుకుంటున్నాం? లార్డ్ నిజంగానే మనం మనల్ని మనం పరీక్షించుకోవాలని అనిపిచ్చింది. మనం మనం ఆనుకోవాల్సింది ఆయనొక్కడే. ఏది గూడా మనల్ని ఏది గూడా ఈ భూమి మీద ఏది మనం అనుకోవాల్సింది ఒక ధనం గాని, ఒక ఘనత గాని వాటి వెంట మనం పరిగెట్టడం అనేది కాదు. అవి అవి కొన్ని రోజులు అవి కంఫర్ట్ ఇవ్వచ్చేమో మనల్ని. కానీ నిజమైన సంతోషం, సమాధానం క్రీస్తులోనే ఉన్నవి అనేది మనం గుర్తెరగాలని నాకనిపించింది. తర్వాత 20 వచనం ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. సో, మనం అనుకుంటాం ఒక వ్యక్తి ఘనత నొందినప్పుడు అతను ఈ లోకం మేబీ గుర్తించొచ్చేమో అతను ఘనత నొందిన వాడని. కానీ అతను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే నశించు జంతువుని పోలి ఉన్నారు. కాబట్టి మన ఆలోచనలు మనం మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ దేవుడిని చూసేది వేరుగా ఉంటది. ఆయన దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో, మనం అలాంటి దృష్టితో మనం వెళ్ళాలి. మనం దేవుడిని కలిగి ఉన్న దృష్టి మనం కలిగి ఉన్నప్పుడు, మనం కూడా మనం సిరిని సేవించం. సిరిని మనం ఎల్లప్పుడు మ బైబిల్‌లో క్లియర్‌గా ఉంది. మనం దేవుడిని, సిరిని 2 యజమానులను మనం సేవించలేం. ఎవరినైనా ఒకరినే. సో, మనం దేన్ని చూజ్ చేసుకుంటున్నాం? ఏ యజమానుడు మనల్ని రూల్ చేస్తే బావుంటదనుకుంటున్నాం? అనేది మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఓకే అన్న. ఓకే. ఓకే. యాహ్! గంగా నువ్వు గూడా. యాహ్! సో, మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం బ్రదర్. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి ఒగ్గుడి. ఆల్రెడీ రాము అన్న చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక్కడ నాకు దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే బ్రదర్, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని అంటే మనం కొన్ని విషయాల్లో మనం అతిశయం అనేది పడే అవకాశం ఉంటది. అంటే ఒకటి జ్ఞానం విషయంలో గాని, వివేక విషయంలో గాని, ధనం.
ధనం విషయంలో గాని, అలాగే మనకున్న తలాంతులు దేవుడిచ్చిన కృపను బట్టి, ఆ తలాంతులను బట్టి గాని మనం అతిశయించే అవకాశం ఉంటది. గర్వంకి చోటిచ్చే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ ఈ వచనాలన్నీ చదివినప్పుడు నాకనిపించిందేంటంటే, మన అతిశయం అనేది కేవలం దేవుడి మీదే ఉండాలి గానీ, ఈ లోకంలో వచ్చే ఆశీర్వాదాల వల్ల గానీ, లేకపోతే మనకున్న తలాంతులను బట్టి గాని మనం అతిశయించకూడదు. ఈ లోకంలోకి మనం ఏమి తీసుకొని రాలేదు. మనం ఏమి తీసుకొని పోలేం. కాకపోతే ఏంటంటే, దేవుడు తన బిడ్డలకి ఏది కొదువు చేయడు అనే విశ్వాసంతో, నమ్మకంతో మనం దేవుడి పైన ఆధారపడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. దేవా నన్ను మరీ ధనవంతుడిని చేయకు, పేదవాడిని చేయకు. నీ కృపను బట్టి నన్ను నడిపించు. కాబట్టి మన మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోని, మన యొక్క ఈ లోకంలో అన్నీ కావాలి. కానీ ఏంటంటే, నాకర్థమైందేంటంటే, దేవుడి మీద ఆధారపడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, తగిన సమయంలో మనకు కావాల్సినయన్నీ ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి, మనకున్న వాటిలిని బట్టి మనం అతిశయించేవారుగా కాక, ఇవన్నీ నాకు ఇచ్చిన దేవుని యందే నేను అతిశయించేవాడిగా ఉండాలి. కానీ, ఈ యొక్క వీటిని చూసి నేను మోసపోకూడదు అనే ఆలోచన మాత్రం నాకు దేవుడు చెప్పినట్టు అనిపించింది బ్రదర్. కాబట్టి, మన అతిశయం కేవలం మన దేవుడి మీద పెట్టుకొని నడవాలని, ఆయన కృపలో మనల్ని వర్ధింప చేయాలని మనల్ని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక.